సో ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు అంటే రెంట్కి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు చాలామంది. రెంట్కి ఎందుకు ఇవ్వలేము అంటే బేసిక్గా మోర్ట్గేజ్ పేమెంట్ $4,000 ఉంది. ఓకే, అది కాకుండా దానికి రెంట్కి ఎంత ఇచ్చినా కూడా ఎంత ఎంత తెలివైనోడు అయి ఉంటే పర్సన్ $4,000 రెంట్ కోసము ఎవరు రారు. ఆ $4,000 రెంట్కి ఇచ్చే కంటే, రెంట్ పెట్టే కంటే దాంతో బిందాస్గా అదే సైజు ఇల్లు కొనుక్కోవచ్చు. వాడికి కూడా తెలుసు కదా మోర్ట్గేజ్ పేమెంట్ 4,000 కట్టాలంటే దానికంటే ఇల్లు వస్తుంది కదా అని. సో 4,000 పేమెంట్ రెంటల్స్ అనేవి డాలర్స్ ఏరియాలో ఇంపాసిబుల్. ఓకే, ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా డాలర్స్లో మ్యాక్సిమమ్ $3,000 కంటే ఎక్కువ అయితే మంత్లీ పేమెంట్ రాదు. ఓకే, ఇంకా మరీ డెస్పరేట్గా ఉండి జనాలకి ఇంకా ఆప్షన్ లేదు, నాకు ఇది కావాలి, నేను ఈ లొకేషన్లో ఉండాలనుకుంటే అక్కడక్కడ తగులుతారేమో. ఓకే, మేబీ ఫ్రిస్కో అట్ సైడ్, కానీ నేను ఉన్న ఏరియాలో ఇంపాసిబుల్. బియాండ్ 3,000 అయితే ఇంపాసిబుల్ రెంట్. ఓకే, మా నైబరు పక్కనుండే ఆ పాత ఇంటికి పక్కనుండే నైబరు $2,700 రెంట్కి పెట్టిండే కొన్ని రోజులు. ఆఫ్టర్ దట్ ఆయనకు కూడా ఫౌండేషన్ ఇష్యూ కనిపించి అమ్మేసిండు ఇల్లు. సో అదే $2,700 నేను రెంట్కి ఇచ్చిన అనుకో, నాకు ఇంకొక $1,300 నుండి $1,400 పర్ మంత్ పడుతుంది. ఓకే, ఇది కాకుండా మనం రెంటల్కి ఇచ్చినప్పుడు ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీకి ఇస్తాం. వాళ్ళకి రెంట్కి ఇచ్చినప్పుడు ఫస్ట్ వన్ మంత్ పేమెంట్ మొత్తం వాళ్ళకే ఇవ్వాలి. నెక్స్ట్ ఎవ్రీ మంత్లో $250 పర్ మంత్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే 2,800 రెంట్ వచ్చినా కూడా దానిలో నుండి $200 నుండి $250 తీసేయాలి. తీసేసిన తర్వాత యావరేజ్గా కౌంట్ చేసుకుంటే రఫ్ ఎస్టిమేట్ వేస్తున్నా, నేను వీడియోలో లైవ్గా మాట్లాడుతున్నా కాబట్టి కౌంట్స్ ఎగ్జాక్ట్ చేయట్లేదు. బట్ 2,800 నుండి 250 తీసేస్తే 2,550. ఓకే, నా మోర్ట్గేజ్ పేమెంట్ 4,000 నుండి 4,100 పేమెంట్, అంటే దగ్గర $1,500. జస్ట్ రఫ్ ఎస్టిమేట్ $1,500 అంటే రెంట్కి ఇచ్చినాక కూడా నువ్వు స్టిల్ పర్ మంత్ $1,500 కట్టాలి. నువ్వు రెంట్కి ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళి అపార్ట్మెంట్లో రెంట్కి ఉండాలి కదా, అక్కడికి వెళ్తే ఎంత అవుతుంది, మళ్ళీ అరౌండ్ $2,200 నుండి $2,400 అపార్ట్మెంట్ రెంట్ అవుతుంది. ఇప్పుడు $2,200 ప్లస్ ఇక్కడ $1,500 నువ్వు ఈ ఇంటికి లెఫ్ట్ ఓవర్ అమౌంట్ రెంట్కి ఇచ్చిన తర్వాత కడితే నువ్వు మళ్ళీ 4,000 కడుతున్నట్టు. సో దానికంటే అదే 4,000 కంటే నీ ఇంట్లో నువ్వే ఉంటే మెయింటెనెన్స్ అన్న బెటర్గా చేసుకోవచ్చు కదా. ఇది రీజను రెంట్కి ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆఫ్టర్ కోవిడ్ ఉన్న పరిస్థితి కూడా ఇంతే. రెంట్కి ఇవ్వడం ఇంపాసిబుల్, ఎందుకంటే వాళ్ళ మంత్లీ మోర్ట్గేజ్ పేమెంట్సే 4,000 ప్లస్ ఉన్నప్పుడు రెంటల్ ఏమో 3,000 కూడా రాదు. సో రెంటల్ అనేది వర్కౌట్ కాదు. నేనే కాదు, మిగతా వాళ్ళు కూడా అంత ప్రైస్లో కొన్నోళ్ళు రెంటలు ఇవ్వలేరు. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరు అడిగింది ఏంటంటే, నువ్వు ఇంట్రెస్ట్ రేట్స్ చాలా పడిపోయినాయి కదా 2021 2022లో, నువ్వు రీఫైనాన్స్ చేసి ఉంటే నీకు ఇంత మంత్లీ పేమెంట్ ఉండేది కాదు, ఎందుకు అమ్మినావు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. రీఫైనాన్స్ గురించి చాలా మందికి తెలియదు. ఓకే, నేను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా చెప్తున్నా. ఓకే, నేను నా ఛానల్లో రీఫైనాన్స్ అనేది ఎంత పెద్ద స్కామ్ అనేది కూడా నేను ఒక పెద్ద వీడియో చేసి ఉన్నా, చూడండి కావాలంటే. బట్ ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ టెక్సస్, ఇఫ్ యూ వాంట్ టు రీఫైనాన్స్ యువర్ హోమ్, యూ హ్యావ్ టు పే 2 to 4% క్లోజింగ్ కాస్ట్, ప్లస్ ఒక $1,000 ఎంతో ఒక అటార్నీ ఫీజు ఉంటుంది, అది పక్క పెట్టేసేయండి. 2 to 4% క్లోజింగ్ కాస్ట్ కట్టాలి. మనం ఫస్ట్ టైం ఇల్లు కొన్నప్పుడు కూడా క్లోజింగ్ కాస్ట్ కట్టాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 to 4% ఎట్లా డిసైడ్ చేస్తారంటే, ఎప్పుడైతే రీఫైనాన్స్లకి హోమ్ బయింగ్కి మోర్ స్కోప్ ఉండి జనాలు ఎక్కువ మంది ఎగబడతారో అప్పుడు రీఫైనాన్స్ ఈ అమౌంట్ని క్లోజింగ్ కాస్ట్ని మ్యాక్సిమం పెట్టేస్తాడు 4%. ఎందుకంటే ఆ లెండర్ ఎవరైతే ఉన్నారో వాడికి నువ్వు కాకపోతే ఇంకోటి తీసుకుంటాడు రీఫైనాన్స్, ఆ నువ్వు కాకపోతే ఇంకోటి లోన్ తీసుకుంటాడు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ లోయెస్ట్ ఉన్నాయి. అదే ఈ టైంలో వెళ్ళాం అనుకో, క్లోజింగ్ కాస్ట్ 2% లెఫ్ట్ ఓవర్ మేము పే చేస్తామంటారు వాళ్ళే లెండర్స్, ఎందుకంటే వాళ్ళకి బయ్యర్స్ లేరు, వాళ్ళకి బిజినెస్ నడవాలి. కాబట్టి ఆ టైంలో క్లోజ్ టు 3 to 4% క్లోజింగ్ కాస్ట్ ఉంది. ఓకే, రఫ్ యావరేజ్గా 3.5% క్లోజింగ్ కాస్ట్ వేసుకో. 2021 2022 టైంలో మా ఇంటి వాల్యూ 500 నుండి వాళ్ళకి పబ్లిక్లో వాళ్ళకి అప్పటి వరకు ఫౌండేషన్ ఇష్యూ లేదు మా ఇంటికి, కాబట్టి 500 నుండి 700Kకి అప్రిషియేట్ అయింది. ఓకే, ఇంటి వాల్యూ
సో 700Kలో 3.5% క్లోజింగ్ కాస్ట్ వేసుకో, ఎంత అవుతుంది? 700, నేను రఫ్ ఎస్టిమేట్స్ చేస్తున్నా, నా నంబర్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సో దగ్గర దగ్గర 700 అంటే 3% వేసుకుంటే 21,000, ఇంకో 0.5% వేసుకుంటే 3,500, అంటే $24,500 యూ హ్యావ్ టు పే ఫర్ క్లోజింగ్ కాస్ట్ ఇఫ్ యూ వాంట్ టు రీఫైనాన్స్ ఇన్ 21 or 22. ఓకే, సో ఆ టైంలో నా ఇంట్రెస్ట్ రేట్ నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు ఎంత? 4.25. ఓకే, 2021 2022లో లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత వచ్చిందంటే 15 years లోన్ వాళ్ళకేమో 2.2% ఆర్ 2%. ఓకే, దట్ టు విత్ 780 క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళు. అండ్ 30 years లోన్ వచ్చేసి క్లోజ్ టు 2.7 రేంజ్కి వచ్చింది. ఓకే, దట్ టు 780 అండ్ 800 క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళకి. సో నాకు అంత క్రెడిట్ స్కోర్ లేదు కాబట్టి నేను చెక్ చేసుకున్నప్పుడు నా క్రెడిట్ స్కోర్ 740 ఆర్ సంథింగ్ ఎంతో ఉంది. సో నాకు వాడు ఆఫర్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే 3%, అంటే 4.25% నుండి 3%కి నేను రీఫైనాన్స్ చేసుకోవచ్చు, అంటే 1.25% ఇంట్రెస్ట్ రేటు నాకు బెనిఫిట్ అవుతుంది. సో 1.25% ఇంట్రెస్ట్ రేట్కి నేను క్యాలిక్యులేట్ చేసి చెక్ చేస్తే నా మంత్లీ పేమెంట్ ఎంత తగ్గుతుందంటే, అంటే 1.25% అంటే నేను అన్ని ఇయర్స్ నేను పేమెంట్ ఆల్రెడీ చేసి ఉన్నా కాబట్టి 450K లోన్ అమౌంట్ తగ్గింది అప్పటికి కొంచెం. ఆ అమౌంట్కి నేను రీఫైనాన్స్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు 3,350 ఆర్ $3,400 అవుతుంది మంత్లీ పేమెంట్, అంటే ఒక $700 తగ్గింది. 4,000 దగ్గర నుండి క్లోజ్ టు 3,400 దాకా ఎంత పడుతుంది క్యాలిక్యులేట్ చేస్తే, అంటే $600 పర్ మంత్ నాకు బెనిఫిట్ అవుతుంది. కానీ ఆ $600 నేను బెనిఫిట్ చేసుకోవడం కోసము నేను అప్ ఫ్రంట్ 24,500 క్లోజింగ్ కాస్ట్ కట్టాలి. ఓకే, ఆలోచించండి, $24,500 క్లోజింగ్ కాస్ట్ కట్టి నువ్వు నెల 600 సేవ్ చేసుకుంటే, ఈ 600ని అంటే ఈ $24,000 కవర్ అవ్వడానికి మంత్లీ పేమెంట్ 600 అనుకుంటే ఇయర్లీ దగ్గర దగ్గర 7,200 కడుతున్నాము, అంటే దగ్గర దగ్గర ఈ 24,000 కవర్ అవ్వడానికి నీకు 3 నుండి 4 ఏళ్ళు పడుతుంది. అంటే నువ్వు అప్ ఫ్రంట్ పే చేస్తున్న 24,500 కవర్ చేయడానికి నీకు మంత్లీ వచ్చి 600 బెనిఫిట్ కోసము ట్రై చేసినప్పుడు ఇది కవర్ అవ్వడానికి నీకు దగ్గర దగ్గర 3 to 4 years పడుతుంది. ఓకే, దగ్గర దగ్గర అంటే 3.5 years అనుకో మినిమం. అంటే నువ్వు ఇప్పుడు 24,500 కట్టి 3.5 years నువ్వు బియాండ్ నువ్వు ఉన్నప్పుడు, అంటే 3.5 years నుండి నువ్వు మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఉంటే నీకు ఆ 5 ఏళ్లలో డిఫరెన్స్ వస్తుంది. కానీ నాకు పర్సనల్గా అప్పటికే ఇంటి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఓకే, ఎందుకు ఇంత పెద్ద ఇల్లు, ఇంత మోర్ట్గేజ్ ఎందుకు అనే ఫీలింగ్ ఎప్పుడో వచ్చింది. నేను ఇల్లు కొన్న విత్ ఇన్ 6 monthsలోనే నాకు వచ్చేసింది 2018లోనే. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. సో ఇప్పుడు ఆ పర్టికులర్ టైంలో నేను రీఫైనాన్స్ చేయడం నాకు వర్త్గా అనిపించింది, ఎందుకంటే అప్పటి నుండి నేను ఇంకో 3.5 ఏళ్ళు ఓకే ఆ ఇంట్లో ఉంటా అనే ఫీలింగ్ నాకు లేకుండే. అందుకని నేను రీఫైనాన్స్ చేయలేదు. ఒకవేళ రీఫైనాన్స్ చేసినా కూడా నెలకు తగ్గేది $600, కానీ స్టిల్ నువ్వు $24,500 కట్టాలి. అది కాకుండా అప్పటికి మా ఇంటి మీద 2 సార్లు రూఫ్ రీప్లేస్ చేయాల్సి వచ్చింది హెయిల్ పడి. ఎవ్రీ టైము రూఫ్ రీప్లేస్ చేసినప్పుడు 1% ఆఫ్ ది హోమ్ వాల్యూ నువ్వు కట్టాల్సి వస్తుంది. ఓకే, రూఫ్ రీప్లేస్ చేసినందుకు ఇన్సూరెన్స్ వాళ్ళకి. సో 1% ఆఫ్ ది 500K నుండి 700K మారింది, ఇల్లు రేట్ మారినాయి కాబట్టి 1% ఆఫ్ ది 700K నువ్వు కౌంట్ చేసుకుంటే ఒకసారి రూఫ్ రీప్లేస్ చేస్తే నువ్వు 7,000 కట్టాలి. నేను టోటల్ 3 times రూఫ్ రీప్లేస్ చేసిన 21,000 కట్టిన. ఓకే, అసలు టోటల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది, అసలు ప్రాఫిట్ వచ్చిందా లేదా ఆ నెంబర్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. దాన్ని నేను ఫర్దర్ వీడియోలో, రేపు వచ్చే వీడియోలో క్లియర్గా చెప్తా. సో ఇది రీజన్ నేను రీఫైనాన్స్ ఎందుకు చేయలేదు.